దేవునికి స్తోత్రం. ఈ శుభ సందర్భమున దేవుడి వాక్యంలో దేవుడు మనకి ఎన్నో ఆడవాళ్ళు రుజువులు బైబిల్లో మనకి చూపిస్తూ వచ్చారు. ప్రవక్తల ద్వారా ప్రవక్తలు ఎంతో మంది ప్రవచించారు. ఇది ఒక కన్యక గర్భమున ప్రభు అయిన యేసుక్రీస్తు పుడతాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అయితే ప్రియమైన బైబిల్లోకి వెళ్ళి మనము ఒక మాట చదువుకుందాం. యెషయా రాసినటువంటి 8వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. 8వ అధ్యాయం 6వ వచనంలో యెషయా గ్రంథంలో ఒక మాట మనకు కనబడుతూ ఉంటుంది. ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవచించినటువంటి గ్రంథంలోకి వెళ్ళి మనకి దేవునికి స్తోత్రం చెప్పేవాడుగా 7వ అధ్యాయము ఇలా కూడా ఒక మాట చదువుకుందాం. 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన నీకు చూపును, ఆలోచించడి. కన్యక గర్భవతి కుమారుని కలను, అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టబడును. దేవునికి స్తోత్రం. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడే ఉన్నాడు. అంటే ముందుగానే ప్రవక్తలు ప్రవచించి ఏం చెప్పారంటే, ఇదిగో ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కలను, ఆయనకి ఇమ్మానుయేలని పేరు పెట్టబడును. మరి ఇంకొక మాట అదే అధ్యాయంలో 8వ అధ్యాయము మనము ఒక వాక్యాన్ని చదువుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం అదే యెషయా గ్రంథము దగ్గర మనం చదువుకున్నట్లయితే 9వ అధ్యాయము 6వ వచనం. 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారములను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిద్రకు తల్లి, సమాధానకర్త యగు అధిపతి ఆయనకి పేరు పెట్టబడిన. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఏలయనగా మనకి శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం. ఆయన భుజముల మీద రాజ్యభారములను, అతను మనకి కుమారుడై అనుగ్రహింపబడును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిద్రకు తండ్రి. మన దేవుడు ఆశ్చర్యకరుడు. ప్రైజ్లా. హల్లెలూయా. ఇక్కడ మన దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచన చెప్పేవాడు, బలవంతుడు, ఇంకా సమాధానము కలుగజేయని సమాధానకర్త, ఆయన నిత్యము జరుగుతుంది. నిద్రగుతండి అంటే నిత్యము నివసించువాడు. ప్రైజ్లా. మన దేవుడికి ఎన్ని పేర్లు పెట్టారంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడు తండ్రి, సమాధానకర్త, బలవంతుడైన దేవుడు. ప్రైజ్లా. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. కాబట్టి ప్రియమిత్రులారా, మా ప్రవక్తలు ప్రవచించిన రీతిగానే మనము యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. బైబిల్ ఏమంటే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుని కుమారుని ఈ భూమి మీద పంపించాడు. యేసు ప్రభు